హాయ్ అండి. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం టాపిక్ థర్డ్ వీక్లో నామినేషన్ అయితే కనుక ఒక రేంజ్లో స్టార్ట్ అయిపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం బిగ్ బాస్ హౌస్, అసలు ఏం ఎంకరేజ్మెంట్ అనమాట. అసలు బిగ్ బాస్ అయితే కనుక ఈ ఇయర్ అయితే కనుక అసలు మామూలుగా లేదు. బిగ్ క్రియేషన్ క్రియేట్ చేయబోతుంది అనమాట. నేనైతే కనుక అదే అలాగే అనుకోకుండా ఎంతోమంది వైల్డ్ కార్డ్ ఫైర్ ఉన్న పర్సన్స్ని దింపబోతున్నారు. ఆల్రెడీ మనం ఆ వీడియో కూడా చేసాము. సో దీనికన్నా ముందుగా మనం చెప్పబోయే ముందు ఏంటంటే, నాకు తెలిసినంతవరకు బిగ్ బాస్ హిస్టరీలో ఈరోజు జరిగిన ఎపిసోడ్ అయితే కనుక అలా ఉండిపోద్ది అనమాట. అలా జరిగినాయి అనమాట. నామినేషన్స్ అయితే కాక ఒక రేంజ్లో సస్పెన్స్ క్రియేట్ చేసి బిగ్ బాస్లో అయితే కనుక మంచి మంచి ఫైర్ అయితే జరిగిందనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు మామూలుగా ఫైట్ చేసుకోలేదు. డీమాన్ పవన్కి అల్టిమేట్గా హరీష్ గారితో బూతుల కన్జర్వేషన్ మామూలుగా జరగలేదనమాట. శ్రీజాతో కూడా హరీష్ గారికి బిగ్ ఫైట్ అనేది జరిగింది. సో టెనెంట్స్లో వాళ్ళే ఎందుకు గొడవ పడ్డారు, అసలు గొడవ పడడానికి రీజన్ ఏంటి, వాళ్ళు అందరూ మాట్లాడుకొని హరీష్ గారిని టార్గెట్ చేశారా, ఆయన్ని కావాలనే టార్గెట్ చేశారా? సో దీని వెనకున్న కారణం ఏంటి, ఎందుకు ఆయన్నే టార్గెట్ చేశారు, అండ్ కామనర్స్ సెలబ్రిటీస్లో నుంచి ఎవరిని ఎలిమినేట్ చేశారనేది మన వీడియోలో క్లుప్తంగా చెప్పుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కూడా ఒక లైక్ చేసుకోండి, మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. హౌస్లో మన బిగ్ బాస్ గారు అయితే కనుక ఇచ్చిన కంటెంట్ ఏంటంటే, ముందు నామినేషన్ ప్రక్రియలో 4 మెంబర్స్ ఓనర్స్ ఉండాలా, టెనెంట్స్ ఎంచుకోవాలన్నమాట. ఆ 4 మెంబర్స్ని పర్టికులర్గా ఒక పర్సన్ టెనెంట్స్లో నుంచి ఉండాలి. సో ఇది టాపిక్ పెట్టారు. వీళ్ళంతా డిస్కషన్ చేసుకుని ఒక 4 మెంబర్స్ ఒక నేమ్స్ చెప్పారనమాట. సుమన్, సంజన, సైని, రితు చౌదరి, వీళ్ళ 4 మెంబర్స్ యొక్క పేర్లు చెప్పడం జరిగిందనమాట. ఎవరెవరు ఎటువంటి బలమైన కారణాల వల్ల ఎందుకు నామినేట్ చేశారనేది నేను డీటెయిల్గా చెప్తాను. సో డీటెయిల్గా చెప్పమే ముందు ఏంటంటే, ఖచ్చితంగా అందరూ రివెంజ్ నామినేషన్సే ఎక్కువ చేసుకున్నారు. పాస్ట్ 1, 2, 3 వీక్లో ఏమేమి జరిగినాయి అని చెప్పి ఒక్కొక్కరు బాగా గుర్తుపెట్టేసుకున్నారనమాట. సో ఇలా అనేది రివెంజ్ నామినేషన్స్ కొన్ని జరిగినాయి, అన్ని జరిగినాయి అని చెప్పి నేనైతే డీటెయిల్గా జరగను. ఏమేమి రీజన్స్తో ఎవరెవరు ఎందుకు నామినేట్ చేశారో నేను డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ సుమన్ గారు నామినేషన్స్ ముందు ఎవరెవరు ఏం చెప్పారనేది డీటెయిల్గా చెప్తాను. శ్రీజ అనేది ఇలా చెప్తుంది అనమాట. సుమన్ గారు అసలు ఆయనకి ఏంటంటే ఒక టాస్క్లో ఆడేటప్పుడు ఒక పేపర్ అయితే ఇలా విసిరేస్తారనమాట. ఆయనకి ఏంటంటే గేమ్ లేదు, యాటిట్యూడ్ ఎక్కువ ఉందని చెప్తారనమాట. సంజన గారు మాటే వింటున్నారని చెప్పి డీటెయిల్గా ఆవిడైతే చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఒకళ్ళ మాట ఆయన ఎక్కువగా వినే తత్వం ఎక్కువ ఉంది ఆయనలో అయితే అని చెప్తారనమాట. పక్కన వాళ్ళ మాట ఈజీగా విని ఆయన ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్తారన్నట్టుగా శ్రీజ అయితే కనుక సుమన్ గారి గురించి డీటెయిల్గా చెప్పింది. ఆయనకి ఓన్ స్టాండ్ లేదని చెప్తున్నారనమాట. అంటే ఓన్ స్టాండ్ ఎందుకు లేదంటే కనుక అది నిజమే. ఆ మాట ఆయన మొన్న వాళ్ళు ఆడిన బాస్కెట్ టాస్క్లో ఏదైతే ఉందో, కాసేపేమో రాముకు సపోర్ట్ చేస్తాడు, కాసేపేమో సంజన గారు మాట వీళ్ళు సంజనకు సపోర్ట్ చేస్తాడు. సో ఆ పాయింట్ వ్యూలో ఆలోచిస్తే అది కరెక్టేనే. ఇన్ఫ్లుయెన్స్, సో ఒకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఒకళ్ళు ఈయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళ మాట ఇన్ని ఆయన వేరేలా ప్రవర్తిస్తారని చెప్తున్నారు. దాని తర్వాత ఏంటంటే స్టాండ్ తీసుకోలేదు త్వరగా అని చెప్పారనమాట. ఇంకా డీమాన్ పవన్ ఏం చెప్పారో తెలుసుకుందాము. పర్సన్ పరంగా ఆలోచించుకుంటే గుడ్ పర్సన్ అని చెప్తున్నారు అనమాట. మైండ్ మారిపోతుంది. అంటే ఒక చోట ఆయన ఒక పాయింట్ మీద నిలబడితే ఆ పాయింట్ మీద నిలబడరు, అబద్ధాలు ఆడతారంట. సో అబద్ధాలు ఆడతారని వచ్చి ముగ్గురు చాలామంది చెప్పారు టెనెంట్స్లో అయితే కనుక ఈయన గురించి. ఫుడ్లో కూడా వెటకారం వచ్చిందనమాట ఈయన గురించి అనమాట. దాని తర్వాత సంజన తిడితే మళ్ళీ ఆయన మాటే విన్నారు, ఆవిడ మాటే ఎందుకు విన్నారు అంటే సంజన గారు పూర్తిగా ఈయన ఏమన్నా మార్చారా అని డౌట్ ఇక్కడ క్రియేట్ చేశారనమాట మన డీమాన్ పవన్. హరీష్ గారు చెప్తారు ఈయన గురించి. బాస్కెట్ టాస్క్లో ఏం జరిగిందో ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. సుమన్ అన్న అంటే ఎందుకు సపోర్ట్ చేయలేదు ఎవరిని, రితు చౌదరిని. ఆయనకి చాలా హార్డ్ ఫీల్గా అనిపించింది అనమాట. అట్లీస్ట్ తను ఎందుకు అలా చేయలేకపోయాడు, నాకు ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగి అని చెప్తారు ఎవరు మన హరీష్ గారు. నాకే అలా అనిపించింది, సుమన్ శెట్టి ఆయనకి ఏమనిపించలేదా అని చెప్పి అన్నట్టుగా ఆయన పర్స్పెక్టివ్లో ఆయన అయితే డీటెయిల్గా చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఇంకా ఉంది ఇక్కడ కంటిన్యూషను. సంజన గారికి సుమన్, దాని తర్వాత బర్నీ గారి గురించి ఇక్కడ కాసేపు పాయింట్ డిస్కషన్ వస్తుంది అనమాట. బర్నీ గారు నచ్చలేదని చెప్పి అందరు చెప్తారు, ఎందుకంటే డే 1 నుంచి గుడ్ టాస్క్లో అందరి మైండ్లో ఆయన ఫీడ్ అయిపోయాడు. బట్ హీ ఈజ్ ద
గేమ్ బయటికి తీయట్లేదు ఆయన. నిజంగా చెప్పాలంటే ఆయన దగ్గర కంటెంట్ ఉంది. హీ ఈజ్ ద గేమ్ ప్లానర్ అండ్ గేమ్ ప్లేయర్ నేను అనుకోవడం, ఓకేనా. దాని తర్వాత ఆయన గేమ్స్ ఆట తీరు బాగోలేదని చెప్పుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఏంటంటే బర్నీ గారి గురించి మన డీమన్ అంటాడు ఇలా అంటాడు ఏమని అంటే, ఆయన ఒక స్మార్ట్ ప్లేయర్, హరీష్ గారు ఇంతలో నోరు యాడ్ చేసుకొని చెప్తారనమాట, ఈయన ఓవర్ స్మార్ట్ ప్లేయర్ అని చెప్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎందుకని సుమన్ గారిని వీళ్ళు ఇంతమంది ఎంచుకొని నామినేట్ చేశారంటే కనుక, సుమన్ టెనెంట్స్లో ఉన్న ప్రియా, శ్రీజ, హరీష్, డీమాన్ పవన్, పవన్ కళ్యాణ్. ఇక్కడ ఏంటంటే డీమాన్ పవన్ సేఫ్. కథమా ఉన్న 4 మెంబర్స్తో పోల్చుకుంటే సుమన్ అన్నని లాస్ట్ వీక్ ఆల్రెడీ నాకు సార్ పొగడడం జరిగిందనమాట. దాని తర్వాత ఫస్ట్ వీక్ నుంచి సుమన్ అన్న ఫాలోయింగ్ సూపర్గా ఉంది. సుమన్ అన్నని నామినేషన్స్లో పెడితే వీళ్ళు సేఫ్ సైడ్ ఉంటారని చెప్పి సుమన్ అన్నని పెడతారనమాట. అందులో ఏంటంటే ఆయన కొంచెం గట్టిగా మాట్లాడితే ఆన్సర్ చేయలేడు అన్నట్టుగా అనుకుంటారనమాట. సో అందుకనే సుమన్ అన్నని వీళ్ళైతే కనుక నామినేషన్లో పెట్టడం జరిగింది. సో సుమన్ అన్న తర్వాత ఎవరిని నామినేషన్లో చేశారనేది కూడా చెప్తాం. రాము గురించి వచ్చింది టాపిక్ ఇక్కడ. సో రాము గురించి ఎందుకు వచ్చిందంటే బట్ రాముని మాత్రం వీళ్ళు నామినేట్ చేయలేదు. శ్రీజ సపోర్ట్ అనేది అక్కడ ఉందన్నమాట ఫుల్గా రాముకి అయితే కనుక. నేను అనుకోవడం అయితే అదే అనుకుంటున్నాను. మీరేమన్నా అనుకుంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్ కూడా నేను ఆన్సర్ ఇస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఒక గేమ్లో గివప్ ఇచ్చేసాడు రాము. ప్రియా మాట్లాడుతుంది ఇక్కడ రాము గురించి. ప్రియా యొక్క పర్స్పెక్టివ్ యొక్క తన వాయిస్ ఏంటంటే, రాము ఎందుకు గేమ్లో గివప్ ఇచ్చాడు, అసలు అంత అవసరం ఏముంది, ఎందుకంటే 1 vs 6 టెనెంట్స్ ఆడే గేమ్లో ఒకళ్ళు ఓనర్లో వెళ్ళడానికి ఛాన్స్ వచ్చినప్పుడు ఆ ఆడే గేమ్లో రాము ప్రియా చౌదరికి సపోర్ట్ చేశాడా? సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేస్తే ప్రియా, రితు చౌదరి, తనుజ బెస్ట్ ఫ్రెండ్స్. రాము తనుజని అక్క అక్క అని పిలుస్తాడు. సో అలా పిలిచే పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన ఏమన్నా గేమ్ ప్లే ఆడి రాముని డైవర్ట్ చేసి తనుజాకి రితు చౌదరికి మధ్య క్లాష్ రావడానికి ట్రై చేసిందా? రెండో పాయింట్, ఇక్కడ రామునే వాళ్ళిద్దరు గొడవ పెట్టాలని ట్రై చేశాడా? సో కన్ఫ్యూజన్గా మిగిలిపోయింది. దాని గురించి కూడా నామినేషన్ 2.4 అని చెప్పి ఇంకో వీడియో చేస్తాను నేను. అంటే దీనికి కంటిన్యూషన్గా, ఇక్కడ కంటిన్యూషన్ అని ఎందుకన్నానంటే కనుక నామినేషన్ 2లో ఇంకా ట్విస్ట్ ఉంది. దాంట్లో ఏంటంటే కనుక ఈ 5 మెంబర్స్ని ఎవరు నామినేషన్ ఉన్నారో 4 మెంబర్స్ ఓనర్స్, ఒకళ్ళు టెనెంట్ కదా. ఇక్కడ ఏంటంటే టెనెంట్స్ ఖచ్చితంగా 3 ఉండాలి, 3 కన్నా అంత ఎక్కువైనా ఉండొచ్చు. ఈ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో నుంచి 2 కార్డ్స్ స్వాప్ చేసేసి, అంటే పూర్తిగా తీసేసి ఇంకో 2 నేమ్స్ అనేది వాళ్ళలో వాళ్ళకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్స్లో 2 మెంబర్స్ నుంచి తీసేసి ఇంకో 2 మెంబర్స్ని వీళ్ళు యాడ్ చేస్తారనమాట. ఎవరు? మన ఓనర్స్. ఆ 2 మెంబర్స్ ఎవరో కాదు అనమాట, ప్రియా, శ్రీజ. వీళ్ళని యాడ్ చేసిన తర్వాత ఇంకో పర్సన్ని పవన్ కళ్యాణ్ని యాడ్ చేస్తారనమాట. వాళ్ళల్లో రాముని యాడ్ చేస్తారు. 7 మెంబర్స్ సరిపోయారనమాట. సో ఆ టాపిక్ తర్వాత డిస్కస్ చేద్దాము. కంటిన్యూషన్ దిస్ టాపిక్. అసలు ఇక్కడ రాము గురించి డిస్కషన్ ఏంటంటే, ఫస్ట్ వీక్లో జరిగిన గుడ్డు గురించి. అబ్బా అరే బాబు, అది ఫస్ట్ వీక్లో అయిపోయింది ఆల్రెడీ. 2 నామినేషన్స్ అయిపోయినాయి. 3వ నామినేషన్ 3వ వారం వచ్చాం. అయినా సరే అసలు ఫస్ట్ వీక్ వెళ్ళడం ఎందుకు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కరెంట్ స్టేటస్ గురించి మాట్లాడాలంటే నేను పూర్వకాలం గురించి చెప్తానని చెప్తారండి ప్రియా. మరీ వర్స్ట్. కాకపోతే ప్రియా నేను అనుకోవడం కొంచెం తగ్గి మాట్లాడుతుందేమో అనుకుంటున్నాను. చూద్దాం. శ్రీజ అయితే కనుక ఫుల్గా ఎగిరిపడింది హరీష్ గారి మీద. అది కూడా మనం మాట్లాడదాం ఎందుకో. ఇక్కడ ఇదే పాయింట్లో చూసుకుంటే గుడ్డు గురించి పాపం ప్రియా, పవన్ కళ్యాణ్, హరీష్, శ్రీజ వీళ్ళందరూ చెప్తారు రాము ఇలా చేశాడు. కాకపోతే ప్రియా ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తను చెప్తుంది, నాకు చెప్పాడు రాము, బట్ నేనే మీ దాకా చెప్పలేదు. తను వచ్చి నన్ను అడిగి నన్ను చెప్పాడు, గుండు తీసింది ఎవరైనా చెప్పి నాకు తెలుసు అని చెప్పి నాతో చెప్పాడని ఆవిడ డీటెయిల్గా చెప్పింది అనమాట. సో చెప్పిన తర్వాత ఇక్కడ ఒక గొడవ జరిగింది, రివెంజ్ నామినేషన్ అని చెప్పి చిన్న క్లాష్ అయ్యింది అనమాట అక్కడైతే కనుక. సో అంటాడు పవన్ కళ్యాణ్, అక్కడతో ఫుల్ స్టాప్. డీమాన్ పవన్ రాముకి ఏ పాయింట్స్తో ఎలిమినేట్ చేశాడో చెప్పుకుందాం. ఇక్కడ ఫస్ట్ సుమన్ శెట్టి అన్న అయిపోయారు, ఇప్పుడు రాము, వీళ్ళిద్దరి గురించి చెప్పుకుందాం.
సో టాలెంటెడ్ పర్సనే. ఇక్కడ ఏంటంటే ఓనర్ టాస్క్ ఆడేటప్పుడు రాముది మిస్టేక్ ఉంది. రాము గివప్ ఎందుకు ఇచ్చాడు, అసలు ఇవ్వకపోతే బాగుండు కదా. హీ ఈజ్ డబల్ వర్డ్స్, 2 మాటలు, అక్కడ ఒక తనుజా మాటకు ఒక రితుకు చౌదరికి ఒక మాట చెప్తున్నాడా. సో ఇక్కడ ఆ పాయింట్లు అనేది ధీమాన్ పవన్ కనుక క్యాచ్ చేసుకుని మంచి పాయింటే పెట్టాడు గురు మనోడైతే కనుక. ఇంకో నెక్స్ట్ పాయింట్, ధీమాన్ పవన్ ఫ్లోరా సైని గారి గురించి కొన్ని పాయింట్స్ చెప్తాడు. థర్డ్ పర్సన్ అనమాట. సో ఈవిడ రివెంజ్ ప్లే ఆడతారనమాట. రివెంజ్ ప్లే అనేది ఆడతారనమాట ఈవిడ ఎక్కువైతే కనుక. నా అంతగా గేమ్ అనేది అబ్జర్వ్ చేయరని చెప్తున్నారనమాట. షీ ఈజ్ వెరీ బోరింగ్. ఆల్రెడీ బోరింగ్ జైల్లో పెట్టేశారు ఆవిడనైతే కనుక. ఆవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఎవరికి ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడ? అనదర్ దాన్ సంజన. సో ఎందుకంటే కనుక ఫస్ట్ వీక్లో చూసుకుంటే ది బిగ్ వార్ జరిగింది ఎవరికిద్దరని చెప్పుకుంటే కనుక సంజన ఫ్లోరా సైని అని చెప్పి చిన్న పిల్లడైనా చెప్తాడు. సెకండ్ వీక్ మధ్యలోకి రాగానే డిఫరెన్స్ వచ్చేసింది. అబ్బా వాళ్ళకి డిఫరెన్స్ వచ్చేసింది. ముందు మనం సంజన గారి దాకా రావాలంటే కనుక ఫ్లోరా సైని ముందు మనం దాటి సంజన గారిని టచ్ చేయాలి. ఇప్పుడు అలా ఉందన్నమాట సెక్యూరిటీ ఆవిడికి హౌస్లో. పవన్ కళ్యాణ్ చెప్తాడు సైని గురించి, అది ఆవిడ ఇండివిజువాలిటీ లేదు, వేరే వాళ్ళ మాట వింటారు ఈజీగా. సో దాంతోపాటుగా ఏంటంటే ఈ 2-3 టాపిక్స్ చెప్పాడు ఆవిడ గురించి. శ్రీజ ఏం చెప్తుందో విందాం, ఇక్కడ ఇంట్రెస్ట్గా ఉంటుంది. శ్రీజ ఏం చెప్పింది పాయింట్స్. ఉన్నట్టే లేదు అంటే హౌస్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టుగా చెప్తుంది అనమాట. ఓన్ స్టాండ్ లేదు ఆవిడిగా. అంటే ఆవిడకి ఏంటంటే ఓన్ స్టాండ్ లేదని చెప్తుంది అనమాట. ఆవిడ ఒక మాట మీద నిలబడదు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఉన్నట్టుగా సేమ్ పర్స్పెక్టివ్లో చెప్తుంది. ప్రియా ఏం చెప్పిందో విందొచ్చు చూడండి. ప్రియా మంచి పాయింట్స్ పెట్టింది అసలు అయితే కనుక. సంజన మాట వింటది. నాతో అస్సలు మాట్లాడలేదబ్బా, నీతో మాట్లాడిందమ్మా, నీతో మాట్లాడడానికి హౌస్లో వచ్చింది ఆవిడ. నీ రివెంజ్ నామినేషన్ ఇదైతే పక్క. ఎందుకంటే కనుక మనం చేసే 2.0 నామినేషన్స్లో ఒక పాయింట్ గురించి మాట్లాడదాము, అక్కడ మంచి ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. దాని మీద ఈ పాయింట్ ఎత్తుతాను. ప్రియా పెద్ద పత్తిలాగా మాట్లాడదు అన్నమాట. అసలు వీళ్ళు నలుగురే నీ గురించి చెప్పారు, నేను నీ గురించి చెప్పలేదు అన్నట్టుగా చెప్పిద్ది అనమాట. అమ్మో నాకేం తెలియదు అన్నట్టుగా. అది ఇప్పుడు ఫుల్ ఫైట్ అయితే జరుగుతుంది. ఎవరెవరికి జరగకపోతుంది చాలా డీటెయిల్గా చెప్తాను. స్కిప్ అయితే చేయొద్దు, ఖచ్చితంగా చూడండి. ఇక్కడ నుంచి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఫుల్ ఫైట్ అయితే అని కుట్టేసుకున్నారనమాట. ఎవరెవరు? ఫుడ్ సూపర్వైజర్గా ఉన్న ప్రియా అక్కడ ఎంత ఉండాలో ప్లాన్ వేసుకోలేదు అని చెప్పి ప్రియా హరీష్ గారికి పెద్ద క్లాష్ అయితే జరిగిపోద్ది అనమాట. ఎందుకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు 5 కలిసి పాప నిజంగా హరీష్ గారిని అన్యాయం చేస్తారండి. అల్లాడిపోయాడమ్మ పిల్లోడు. 4 కలిసి టెనెంట్స్ 4 అందరు కలిసి పిల్లోడిని అల్లాడిపోయేలా చేశారమ్మ. నాకైతే కనుక అయ్యో అల్లాడిపోయాడమ్మా అనిపించాడు హరీష్ గారు అయితే కనుక. నిజంగా ఆయన మీద నాకు నిజంగా జాలేసిందండి ఫస్ట్ టైం. ఒక ధీమాన్ పవన్ నిజంగా పవన్ కళ్యాణ్ అయితే లిటరల్గా ఏం మాట్లాడు పాపం హరీష్ గారి గురించి అయితే కనుక. వాళ్ళు 3 ధీమాన్ పవన్, ముఖ్యంగా శ్రీజ, ప్రియా, వీళ్ళు 3 కలిసి ఆయన్ని అన్యాయంగా ఎలిమినేషన్లో పెడతారండి ఈ వీక్ అయితే కనుక. నిజంగా ఆయన అయితే కనుక అక్కడ ఉండకూడదు. అలా నేనైతే కనుక మనస్ఫూర్తిగా ప్రియానే నామినేట్ చేయండి అని చెప్తాను. ఎందుకంటే కనుక హరీష్ గారు చేంజ్ వచ్చిందండి ఆయనలో. మారంది ఎవరైనా ఉంటే కనుక ప్రియా, శ్రీజ. వీళ్ళు 3 ధీమాన్ పవన్ హరీష్ గారికి ఓకే అనలేక, పవన్ కళ్యాణ్ ధీమాన్ మాట మీదే ఉంటాడు కాబట్టి ఆయన మాట కాదనుకున్న ఓకే అనలేక, శ్రీజ దాని తర్వాత ప్రియా ఇద్దరు ఒకటే కదా, వీళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు ఒకటే, ఆయన సింగిల్గా మర్చిపోయారు. 4 ఒక మాట మీద ఆయన అయితే నామినేట్ చేశారని చెప్పి నాకైతే మనస్ఫూర్తిగా అనిపించింది. రివెంజ్ నామినేషన్ 4 కలిసి ఆయన ఒక్కడిని చేసి నామినేట్ చేశారు. ఇక్కడ ప్రియా అంటదన్నమాట ఏమని, ముందు అడిగింది, అందరి ముందు అడిగిద్దండి ప్రియా ఏమని, ఓనర్స్ అందరు అక్కడే ఉంటారనమాట. ఆ రోజు ఫుడ్ విషయంలో కొంచెం తక్కువ వేస్తుంది అనమాట. సో యాజ్ ఏ సూపర్వైజర్, ఫుడ్ సూపర్వైజర్ నీది రెస్పాన్సిబిలిటీ కదా, నువ్వు దాని గురించి మాట్లాడవేంటి, ఏంటంటే సో చెప్పుకోవటం వస్తావు ప్రియా. సో మనీష్ని
తను కూడా ఒక ఓనరే కదా. ఇప్పుడు హరీష్ గారు మనీష్ గారు భోజనం చేస్తున్నారండి. సో ఒక మాట అంటుంది అనమాట, ఓనర్స్ అందరూ చూస్తేనంటే ఏంటి దాని అర్థం? అందరు ఇప్పుడు సూపర్వైజర్ చేసేవాళ్ళు చేపించేవాళ్ళు, ఫస్ట్ సూపర్వైజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ నీది కదా. ఎంత వండాలి ఏంటంటే ఒక కప్పు ఎక్కువ పోస్తే ఏమైందంట, పొద్దున్నే పులిహార రూపంలో చేసుకుని తింటారు కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండవసలా. అదంతా తన తప్పు కప్పు బుద్ధి చేసేసుకొని వేరే వాళ్ళ మీద నోరేసుకుని ఎగబట్టడం ముందు ఉంటుంది అనమాట. వినేవాళ్ళు అందరూ పక్కన పిచ్చోళ్ళ కాదు కదా. హరితహరీష్ గారు అదే మాట అంటారు. మళ్ళీ షో అన్నమాట. ఏమని? మేము పెడతాము ఏమైనా ఉంటే అన్ని షో నామినేషన్స్. రైట్, ఇక్కడ ఒక టాపిక్ చెప్పుకోవాలి. మళ్ళీ పెద్ద షో చేస్తుంది అనమాట. మేము ఓనర్స్ అంతా ఒకటే, ఏమైనా ఉంటే మేము పడతాము, మా రీజన్స్తో మీరు ఎందుకు నామినేట్ చేశారని చెప్పి ఓనర్స్, ఇప్పుడున్న ప్రజెంట్ ఓనర్స్కి చెప్తుంది అనమాట. అంటే ఈవిడ చేసేదంతా కరెక్టేనా? ఇంకా చెప్పుకోవాలి. ఇక్కడ పెద్ద గొడవ అక్కడితో అయిపోయింది. హరీష్ గారికి ప్రియాకి మొదలైంది. ఇక్కడ ప్రియా ఫుడ్ తినలేదు. ఆయన ఏ రీజన్స్తో నామినేషన్ చెప్తుందో చూద్దాం. ప్రియా ఇలా చెప్తుంది అనమాట, ఫుడ్ తినలేదు, కన్జర్వేషన్ లేదు, ఇనిషియేట్ లేదు, దాని తర్వాత నో యాక్టివ్ పార్టిసిపెంట్. ఆవిడ మాటలకి అల్లాడిపోయాడమ్మా మన హరీష్ గారు. ఏమంటారు తెలుసా? ఆయనకి ఇంకా ఒళ్ళంతా పొగలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ సినిమాలో, అది ఆర్య సినిమాలో అప్పడు అని చెప్పి ఆయన అంటారు చూసారా, సేమ్ అదే పొజిషన్ అనమాట. నాకు కోపం లేదు, హరీష్ గారు ఇలా అంటారు అన్నమాట. నాకు కోపం లేదు, పవన్ కళ్యాణ్ అంటే వాల్యూ బాగా ఇస్తాను, ఆయన అంటే నాకు ఇష్టం. అక్కడ ఉన్న పవన్ని చెప్తున్నాను అనమాట. నేను స్ట్రాంగ్ పాయింట్ పెడతాను మీ మీద, ఏదో ఒక రోజు నాకు నామినేషన్ వస్తుంది, రివెంజ్ నామినేషన్ నేను చూపించుకుంటాను. అంతా మాట్లాడి సారీ అంటాడండి. ఎందుకు అంటాడు? ఒక పాయింట్ వచ్చినప్పుడు నేను ఏదైనా కోపంగా మాట్లాడతాను, ఏమనుకోవద్దు ఎవరు. సో అంతా నేను మామూలుగానే, నేను అపాలైజ్ చెప్తే వేరేలా ఉంటుంది, నా అపాలైజ్ మామూలుగా ఉంటుంది అనమాట. అది హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పి ఏదో మనోడు 2-3 మాటలు ఫ్లోలో మాట్లాడేస్తాను అనమాట. అక్కడ అయిపోయిన తర్వాత శ్రీజ ఒక వాల్యూడ్ పాయింట్ అంటది. ఎంత కన్నింగ్ అనకూడదు, ఎంత మైండ్గా ఆలోచిస్తుందంటే, నేను మీ నలుగురిలో ఎవరి గురించి నామినేట్ చేయాలని లేదు, నాకు నలుగురు ఒకటే, నాకు ఎవరి మీద ఏ పాయింట్ లేదు అని చెప్పి సింపుల్గా చెప్పేస్తుంది. ఎంత గేమ్ మాట తెలుసు అది, ఎంత మైండ్ ఆలోచించి చెప్పిందో. అసలే నీకు నామినేషన్ చేయండి అని చెప్పి బిగ్ బాస్ గారు చెబితే నువ్వు చేయకుండా సింపుల్గా చెప్తావా? చెప్పి మళ్ళీ అంత గొడవ చేస్తుంది తెలుసా. ఆ గొడవ గురించి కూడా ఇప్పుడు నేను చెప్తాను. నో వ్యాలిడ్ పాయింట్ అంటది, ఏమీ లేదంటది. బట్ శ్రీజ గారికి ప్రియాకి ఇక్కడ గొడవ ఇద్ది అనమాట. ఎందుకంటే ప్రియా అంటది, మేము ఆన్ ది స్పాట్ స్టాండ్ తీసుకుంటాం ఇక్కడ నుంచి అని చెప్పి. సో అదే ఫుడ్ గురించి అండి నేను చెప్తుంది. ఆ ఫుడ్ గురించే క్లాస్ వచ్చిందనమాట ప్రియాకి, శ్రీజాకి. ప్రియా సంచాలక్గా గేమ్లో తన తీరు నచ్చల, రీజన్స్ డీమాన్ పవన్, పీకే, హరీష్. సో వీళ్ళు ముగ్గురు తన పాయింట్ని నిజంగా హైలైట్ చేసి మాట్లాడతారు అనమాట. సంచాలక్గా తను చేసిన టాస్క్లో తన యొక్క మిస్టేక్ పర్టికులర్గా కనిపిస్తుంది ఆ గేమ్లో అయితే కనుక. సో యాజ్ ఏ సంచాలక్గా తను అలా ఉన్నప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది. డీమాన్ హరీష్తో అసలు ఇది మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. డీమాన్కి హరీష్కి పెద్ద గొడవ అయితే ఒక రేంజ్లో జరిగిందనమాట, మామూలుగా లేదు. ఆ గొడవ అయితే కనుక పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఒక్కళ్ళు నిజంగా లెటర్లకు బూతులు తిట్టుకున్నారండి. అసలు నేనైతే కనుక కొట్టేసుకుంటారని అనుకున్నా. పిచ్చ బూతులు. బిగ్ బాస్ అయితే అవన్నీ వెళ్ళాక కటింగ్ పెట్టేసుకున్నాడు అక్కడి నుంచి అయితే కనుక. బూతులు బిగ్ బాస్ హౌస్లో నిషేధించబడినాయి. ఇక్కడ అసలు వరస్ట్ అనమాట డీమాన్ పవన్. అసలు అతను కెప్టెన్ అయినా, ఒక మాట చెప్పాలంటే కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు శ్రీజ, ప్రియా, రితు చౌదరి వీళ్ళంతా ఒకటే అని చెప్పి వీళ్ళంతా ఒక మాట మీద ఉండిపోయి పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడలేరు, అందరూ కలిసి హరీష్ గారిని టార్గెట్ చేసి నామినేషన్లో పెట్టేశారు.
పెట్టిన తర్వాత అక్కడ ఏమైంది చూడండి, ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ ప్రియా అడిగితే నేను నీ నామినేషన్ అంటే డిమాండ్ పవర్ లాస్ట్లో చెప్తా అంటాడు. ఎంత ఇదండి. ప్రియా అడిగింది నీ నామినేషన్ ఎవరో ఫైనల్గా చెప్పని చెప్పి, డీటెయిల్గా అడిగితే కనుక తను చెప్పకుండా నేను ఇప్పుడు చెప్పాను లాస్ట్లో చెప్తానని చెప్పి ఓపెన్గా చెప్పేస్తాను అనమాట. ఎందుకు ఇక్కడ అర్థమైపోతుంది కదా, లాస్ట్లో చెప్పడం ఏంటి, లాస్ట్లో నేను ఎందుకు చెప్తాను అన్నాడంటే కనుక తను ప్రియా కోసమే. ప్రియాని ఎక్కడ నామినేషన్ పెడతారో వీళ్ళిద్దరు కలిసి అని చెప్పి తను భయపడిపోయి నేను లాస్ట్లో చెప్తాను నా పాయింట్ ప్రియాకి అన్నట్టుగా మాట్లాడతాను అనమాట. ఎవరికి తెలియదు గేమ్ ప్లాన్, పిల్లలకైనా తెలిసిపోతుంది ఆమె. మరి డిమాండ్ పవర్ వర్స్ట్, ఇదంతా నిజంగా వర్స్ట్. హరీష్ గారిని అలా నామినేట్ చేయాలి నా పాయింట్ ఆఫ్ వ్యూ హర్ట్ఫుల్గా. పాపం హరీష్ గారిని కలిసి అందరు నామినేట్ చేస్తారు. ఇంకా అక్కడ డల్ అయిపోయారు పాపం ఆయన. ఇక్కడ బిగ్ ఫైట్ జరుగుతుంది అనమాట. డిమాండ్ గారి హరీష్ గారికి సాఫ్ట్ కార్నర్ అని చెప్పి వాడతారనమాట మన హరీష్ గారు. అయితే కనుక హరీష్ గారు ఇక్కడ శ్రీజాకి హరీష్ గారికి ఎందుకు గొడవ జరుగుతుందంటే చాలా బిగ్ ఫైట్. వాళ్ళిద్దరు అయితే కనుక ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళ్ళి కొట్టేసుకుంటారనమాట. అసలు మామూలుగా లేదా ఒక రేంజ్లో వెళ్ళిపోద్ది అనమాట. మీరు ఆడవాళ్ళని తక్కువ చేసి చూస్తారా? ఈ టాపిక్ ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ అదే గెలిగిందే గెలిగి ఓ కంపు చేసేసుకొని ఆయన్ని పాపం రేస్ చేయడం తప్ప అసలు ఇక్కడ శ్రీజ మాట్లాడడం అంత అవసరం లేదు. గెలుక్కు అని కావాలని పెట్టుకుని రచ్చ రంబోలా చేసి హరీష్ గారిని పాపం బీపీ తెప్పించేసి దాని బీపీ అంతా దింపేసిద్ది అనమాట. అంత అవసరం ఏమన్నా లేదు కదా. ఆయన ఏదో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడుకుంటున్నాడు. నేను ఎవరిని నామినేషన్ చేయాలని చెప్పి నువ్వు పక్కన ఉన్నావు, సైలెంట్గా పక్కన ఉంచిన దానికి నీకు ఎందుకు దొబ్బులు? అందుకనే నాకు సార్ నిన్ను తుత్తు అనేది. ఇక్కడ హరీష్ గారికి డిమాండ్ గారికి గొడవ. హరీష్ గారు ఇలా అంటారన్నమాట పవన్తో, పవన్ ఏదైనా నా వరకు వస్తేనే తెలిసిద్ది, అది నీ వరకు వస్తే తెలిసిద్ది నీకు. ఇప్పుడు నా వరకు వచ్చింది, రేపు నీ వరకు వస్తే తెలిసిద్ది నీకు, స్టాండ్ తీసుకోవాలి అప్పుడు నువ్వు. హరీష్ ఇలా అంటారు, నా బ్యాటిల్ నేనే చేస్తా, నా ఫైట్ నేనే చేస్తా, ఢీ అంటే ఢీగా ఉంటా అమ్మో, అంతేగాని దేహి అమ్మ అయ్యా అని చెప్పి నేనైతే అడుక్కోను. పవన్ని సాఫ్ట్ కార్నర్ అని చెప్పి అంటారనమాట హరీష్ గారు అయితే కనుక. సో పవన్ అంతా వింటాడు. సార్ నేను అలా అనట్లేదు సార్, నేను నా పాయింట్ వాడి మిమ్మల్ని అయితే కనుక నేను నామినేట్ చేస్తున్నాను అంతే సార్, సింపుల్గా చెప్పాలంటే అని చెప్పి పవన్ ఒక మాట చెప్తాడు. డిమాన్ హరీష్ గారి గురించి ఇలా మాట్లాడతారు అనమాట. హరీష్ గారు మీరు మహాజ్ఞాని అన్నారు నన్ను. ఆ పాయింట్ నన్ను చాలా మనసు నొప్పేలా చేసింది, ఆ ఒక పాయింట్. అండ్ రెడ్ ఫ్లవర్స్ అని ఇమాన్యుయల్ బ్రదర్ని ఎందుకు అన్నారు? ఇక్కడ నామినేషన్స్ అంటే ఎలా మాట్లాడాలి? హౌస్ వాళ్ళందరూ బాధపడ్డారని చెప్పి నువ్వు నామినేషన్లో ఆయనకి చెప్తావా? నీ పరంగా ఆయన పరంగా నువ్వు హర్ట్ అయిన పాయింట్ చెప్తావా? చిన్న పాయింట్. నాకైతే కనుక ఇక్కడ నిజంగా డిమాండ్ పవన్ యొక్క నామినేషన్ అసలు పర్ఫెక్ట్గా అనిపించలేదండి. వాళ్ళు నలుగురు కలిసి సరిగ్గా చేయలేదు. అలా అన్యాయం జరిగిపోయింది ఆయనకి, హరీష్ గారికి. అది ఒక పాయింట్లో చెప్పాలంటే సింపుల్గా నా తరపు నుంచి. సో హరీష్ గారు ఇలా అనమంటారా, బాగా సీరియస్ అవుతాడు ఆయన. సీరియస్ అయ్యి పవన్ని వార్నింగ్ ఇస్తాడనమాట. పవన్ జాగ్రత్త, హౌస్లోనే క్లోజ్ కాదు, జాగ్రత్త పవన్. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు చేసే అన్నీ చూస్తానేమంట. చాక్లెట్ ఇచ్చుకోవడం, వానలో తిరగడం, గొడుగులు పెట్టుకొని తిరగడం, ఎన్ని నేను చూస్తానేమంట. నేనేది మర్చిపోను, చూస్తానేమంట. చూడండి సార్, పవన్ హరీష్ క్యారెక్టర్ అసోసియేషన్ చేసింది నేను కాదు, మీరు నన్ను చేస్తున్నారు. క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇక్కడ ఇన్నంత ఈజీ కాదు. ఫ్యామిలీస్ దెబ్బతింటాయి, బయటికి వెళ్ళి ఆ క్యారెక్టర్లు ఏమైపోతాయి అన్నట్టుగా హరీష్ గారు ఫుల్గా రైజ్ అయ్యి మాట్లాడతారు. ఈ టాపిక్ అసలు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ మన డిమాండ్ పవన్ ఇమాన్యుయల్ బ్రదర్లో కొన్ని పాయింట్స్ ఏవైతే జరిగినాయో ఆ పాయింట్స్ అది జరగడం వల్ల మనోడు మనసులో పెట్టుకుని అన్నీ ఇమాన్యుయల్ గారికి జరిగిన టాపిక్స్ అన్నీ లేవనెత్తాడు అనమాట. ఆయన్ని రెడ్ ఫ్లవర్ అన్నది, ఇమాన్యుయల్ గారు ఏమో ఆయన్ని గుండు అన్నది, బాడీ షేవింగ్ చేసినవి అన్నీ చెప్పి ముందు నుంచి లేచిపోస్తాడు అనమాట. సో శ్రీజాకి హరీష్ గారికి ఫైట్ అని చెప్పాను కదా, ఆల్రెడీ ఆ టాపిక్ మనం చెప్పేసుకున్నాము. హరీష్ గారు ఒక మాట అంటారనమాట ఇక్కడ,
పులిహార పంచాయతీలు ఆపండి, మీ పులిహార పంచాయతీలు అయిపోయినాయా అని చెప్తాను అడుగుతాను అనుకున్నా. ఇక్కడ బూతులు అయితే మాట్లాడుతాడు ఆయన, వరస్ట్ ఇదైతే మాట్లాడి ఉండకూడదు. నేను అనుకోవడం ఖచ్చితంగా ఈ సండేలో హరీష్ గారు చెప్పలేం, మేబీ ఏమైద్దో. ఇంకా ముందు ముందు ఉన్నారు. ఇప్పుడున్న 7 మెంబర్స్ నామినేషన్స్లో నుంచి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కనుక ఇద్దరు వెళ్ళిపోవాలి, ఒక సెలబ్రిటీ, దాని తర్వాత ఒక కామనర్. కామనర్స్ ముగ్గురు ఎవరై ఉన్నారు? పవన్, శ్రీజ, ప్రియా. నలుగురు సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారు? సుమన్ అన్నని సేవ్ చేశారు కదా, సైని, రాము, ఇంకా ఒక ఇద్దరు ఉన్నారు కదా. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇద్దరు పెంచారు, వాళ్ళలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మనీష్, హరీష్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళలో లేని ఒక్క పర్సన్ ఎవరంటే పవన్ కళ్యాణ్. వాళ్ళ నలుగురు ఉన్నారు, వీళ్ళ ముగ్గురు ఉన్నారు అనమాట. సో ఇక్కడ 7 మెంబర్స్ అయ్యాను. సో ఈ నామినేషన్ జరిగిన తర్వాత శ్రీజ హరీష్ గారికి ఫైట్ జరిగిద్ది అనమాట. మీరంతా అంటే మీరంతా అన్నట్టుగా ఇద్దరు మాట్లాడుకుంటారు, పెద్ద గొడవ దారి తీస్తుందని నేను చెప్పేసేసాను. ఈ బాడీ షేవింగ్ టాపిక్ కూడా మనం చెప్పేసేసుకున్నాం. అతనికి కాదు ఆయన అని చెప్పి శ్రీజకి హరీష్ గారికి పెద్ద గొడవ జరిగిద్ది అనమాట. అతనికి కాదు ఆయనకి రెస్పెక్ట్. అసలు ఈ వర్డ్ అనేది ఆయన చెప్పిన తర్వాత శ్రీజ అయితే కనుక 4-5 సార్లు రిపీట్ చేస్తుంది. ఇదైతే కనుక టూ మచ్ శ్రీజ, నీకు అసలు మంచి తీరు కాదు. అక్కడితో అయిపోయింది. పెద్ద బొంబాయి శ్రీజ అయితే కనుక అసలు ఇక్కడ బలు చెప్పకూడదు, ఇవన్నీ మింగేద్దాం. కావాలని మళ్ళీ 100 సార్లు అంటుంది అనమాట అతనికి ఆయనకి అని చెప్పి. ఇన్నిసార్లు అనాలంత అవసరం ఏమీ లేదు కదా. నామినేషన్స్ శ్రీజ అసలు వరస్ట్గా బిహేవ్ చేసింది అనమాట. సైలెంట్గా పక్కకు వచ్చేసేసి అందరూ హరీష్ గారిని టార్గెట్ చేశారు. అది మాత్రం ఎగ్జాక్ట్ అండి. అడ్వాన్స్ బుకింగ్ అయిపోయారు వీళ్ళు ముగ్గురు, ప్రియా, రితు, డీమాన్. ఇక్కడ ఆ టాపిక్ అయిపోయింది. హరీష్ గారు ఏంటో అసలు ఈ ఫ్లవర్లో పంచాయతీలు అవుతాయా లేదా? ఈ ఫ్లవర్లో పంచాయతీలు ఏంటి? ఫ్లవర్ అన్నట్టుగా మాట్లాడదు అక్కడ. యాక్చువల్లీ అది కూడా బూత్గా మాట్లాడారు ఆయన అలా మాట్లాడి ఉండకూడదు. నేనైతే కనుక సండే అయితే కనుక ఖచ్చితంగా ఈ పాయింట్స్ అయితే హైలైట్ అవుతాయి అని చెప్పి అనుకుంటున్నాను. హరీష్ గారు శ్రీజాతో ఇలా అంటారు, మీరు దేవత, మీరు అన్నీ కనిపించడానికి అసలు అని చెప్పి. వాళ్ళకి ఏంటంటే గొడవ అయిపోయిన తర్వాత అన్నీ చూసినట్టు చెప్తాను అనమాట శ్రీజ, మీ దేవత అన్నీ మీకు కనిపించడానికి అని చెప్పి హరీష్ గారు అంటారు అనమాట ఆయన్ని. శ్రీజ అవునా అబ్బా అంటుంది అనమాట. హరీష్ గారు అబ్బా జబ్బా దబ్బా అంటాడు అనమాట ఆయన. ఇదైతే కనుక అసలు నాకు ఒళ్ళుగా నవ్వు వచ్చేసింది, అసలు మామూలుగా లేదనమాట. అప్పుడైతే కనుక ఇంకా హరీష్ గారు ఒక మాట అంటారనమాట, లత్కోర్ అన్న మాట వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే రిద్ది చౌదరి విని చెప్తాను అనమాట. అలా వినే మన వీడియోలో చెప్తాను, వేరేలా పోర్ట్రేట్ చేయడానికి అయితే కాదు. ఇక్కడ ఏంటంటే ఇంకా సూపర్ ట్విస్ట్ అసలు ఆ గేమ్లో అయితే కనుక నేను చెప్పాను కదా. నెక్స్ట్ ఇక వాళ్ళ టాపిక్ అయితే అక్కడితో క్లోజ్ అయిపోయింది. మీరు మాట్లాడితే నీతులు, మేము మాట్లాడితే బూతులు. ఈ డైలాగ్ అయితే సూపర్ హైలైట్ అనమాట. హరీష్ గారు అయితే అంటారనమాట, మీరు మాట్లాడితే నీతులు, మేము మాట్లాడితే బూతులు. అదే సో ఫుల్గా చెప్పాలంటే కనుక ఇక్కడ వరకు అయితే టాపిక్ 100% వాళ్ళకి రివెంజ్ నామినేషన్స్ జరిగినాయి. వాళ్ళ నలుగురు కలిసి ఒక మాట మీద ఉండి హరీష్ గారిని నామినేట్ చేశారు. హరీష్ గారితో పాటుగా ఓనర్స్లో నుంచి సైని, సంజన, సుమన్, రితు చౌదరిని నామినేట్ చేశాను. బట్ ఫర్ ఏ చేంజ్ బిగ్ బాస్ గారు అయితే కనుక చిన్న ట్విస్ట్ పెట్టారు. ఆ ట్విస్ట్ ఏంటనేది ఈ వీడియో కంటిన్యూషన్గా సెకండ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో అది ఇంకా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. దాంట్లో కూడా డీటెయిల్డ్గా చెప్తాను, మీకు ఎక్కడ బోర్ అనిపించకుండా ట్రై చేస్తాను. మ్యాక్సిమం 100% ఎఫర్ట్ పెట్టే చేస్తాను. నేను పెట్టినట్టు వీడియో అయితే మీ దాకా రావాలని కనుక మీ సపోర్ట్ నాకు 100% ఉండాలి. ఇస్తారని అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.